పిల్లల కోసం, మన పిల్లల తెలుగు భాష గొప్పతనం తెలియజేయడం కోసం మరి ఏదైనా గొప్ప ప్రయత్నం చేయాలనే ఆలోచన నాకు మా నాన్నగారికి కలిగింది. దానికోసం ఎంతో మేధోమథనం చేయడం జరిగింది. ఆ ఆలోచనల ఫలితమే లాలీపాప్ కిడ్స్ యాప్, స్టోరీస్ యాప్. ప్రస్తుతం ఉన్న ఉరుకుల పరుగుల సమాజంలో మనకంతా న్యూక్లియర్ ఫ్యామిలీ సిస్టమ్స్ అయిపోయినాయి. జాయింట్ ఫ్యామిలీస్ ఎక్కడ కనపడవండి మనకి. సో అలాంటి కుటుంబాల్లో ఉండే పిల్లలకి కథలు చెప్పడానికి అమ్మమ్మలు తాతయ్యలు ఉండరు. అందుకే ఒకప్పుడు అమ్మ ఒడిలో చందమామ కథలు వింటూ, తాతయ్య దగ్గర జానపద కథలు వింటూ, అమ్మమ్మ దగ్గర పంచతంత్ర కథలు వింటూ నిద్రలోకి జారుకునే పిల్లలు ఇప్పుడు ఆ అదృష్టానికి దూరం అయ్యారు. ఆ విషయం తల్లిదండ్రులకు తెలిసినా వారు ఉన్న బిజీ లైఫ్లో పిల్లల కోసం కొంచెం సమయం కేటాయించడానికి వారికి కుదరడం లేదు. కానీ చాలా మందికి సమయం ఉన్నా వారికి ఆ కథలు తెలియకపోవచ్చు. అందుకే 5 నుండి 12 సంవత్సరాల లోపల పిల్లల కోసం అలాంటి ఎన్నో మంచి కథలను అందివ్వడానికి, తెలుగు భాష పరిరక్షణకి ఒక చిరు ప్రయత్నంగా మా లాలీపాప్ స్టోరీస్ యాప్ని ప్రజల ముందుకు తీసుకురావడం జరిగింది. మా ఈ ప్రయత్నంలో అనునిత్యం మా వెన్నంటే నిలిచి తన అమూల్యమైన సలహాలను ఎప్పటికప్పుడు మాకు అందిస్తూ వచ్చి మా యాప్ని ఇంత అద్భుతంగా తీర్చిదిద్దిన ఘనత మాత్రం ప్రముఖ నటుడు, రచయిత శ్రీ రావికొండలరావు గారికే దక్కుతుంది. అప్పట్లో చందమామ కథలకి పనిచేసిన అనుభవాన్ని రంగరించి రావికొండలరావు గారు ప్రతి కథలో డిక్షన్ నుంచి పర్ఫెక్షన్ కోసం ఎంతో కష్టపడ్డారు. వారికి సభాముఖంగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. మొత్తం 2 సంవత్సరాల మా కృషికి కలకి ఫలితమే మా ఈ లాలీపాప్ స్టోరీస్ యాప్. ఇది ముఖ్యంగా చెప్పాలంటే మా నాన్నగారి డ్రీమ్ ప్రాజెక్ట్ అండి. మొత్తం 15 కేటగిరీలతో 1500 స్టోరీస్తో రూపొందుకున్న మా యాప్ ఇప్పుడు ప్రస్తుతం 10 కేటగిరీలతో 100 స్టోరీస్తో ప్రజల ముందుకు రాబోతోంది అని తెలియజేయడానికి మేము చాలా సంతోషిస్తున్నాం. పిల్లలను ఆనందం కోసం, వారిని ఆహ్లాదపరచడం కోసం, వారిలో సృజనాత్మకతని పెంపొందించడం కోసం రూపొందించిన మా లాలీపాప్ స్టోరీస్ యాప్ని ఐస్టోర్ నుండి కానీ, ప్లే స్టోర్ నుండి కానీ ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోవచ్చు. 2 సంవత్సరాల క్రితం ఎవరింటికో వెళ్ళినప్పుడు పిల్లలు వాళ్ళకి కథల గురించి వాళ్ళ నాన్నని అడుగుతుంటే నాకు టైం లేదురా, ఇప్పుడు కాదురా అని చెప్పి తప్పించుకుంటున్నప్పుడు నాకు ఆలోచన వచ్చింది. అసలు పిల్లలకి, ఎందుకంటే మా చిన్నతనంలో మేమందరం, ఇప్పటికీ నేను కథలు చదువుతాను, చందమామ పుస్తకం దొరికితే నేను వదిలిపెట్టినాను. అసలు యాక్చువల్గా కథలు ఎందుకు చదవాలి అని ఆలోచిస్తే, ఈ కథల్లో మనం పెద్దవాళ్ళు రాసినప్పుడు మనం చిన్నతనం నుంచి, మన పాతకాలం నుంచి, తరతరాల నుంచి కథల్లో మనకి ఒక నీతి, సంస్కృతి, నడవడిక, ఎలా నడవాలి, సమాజంలో ఎలా ఉండాలి, 10 మందికి ఎలా ఉపయోగపడాలి, ఏది మంచి ఏది చెడు, ఇవి నేర్పుతూ ఉంటాయి కథలు. ఇప్పుడు ప్రస్తుతం ఉన్న సమాజంలో ఆ కథల వరవడి పోయింది. మనం ఇప్పుడు డోరేమాన్ స్థాయిలో ఉన్నాం. అది ఏంటో మనకు తెలీదు. పిల్లల్ని పొద్దున్న నుంచి రాత్రి వరకు కార్టూన్ ఛానల్ ముందు కూర్చుంటారు. వాళ్ళకి దానివల్ల కలిగేది ఎంటర్టైన్మెంట్ తప్ప ఏ ఒక్కరికి ఒక పర్టికులర్ ఓకే నాకు ఈ మెసేజ్ ఉంది అని ఎవరైనా ఏ తల్లిదండ్రులైనా చెప్పగలరా? పిల్లలు ఏదో అల్లరి చేయకుండా టీవీ ముందు కూర్చున్నారులే అనుకుంటారు తప్ప ఏ రకంగా వెళ్తున్నారు అన్నది మాత్రం తల్లిదండ్రులు పట్టించుకోవట్లేదు. ఒకవేళ పట్టించుకోవాలని ట్రై చేసినా కూడా వాళ్ళకి టైం ఉండదు. ఇంకొక విషయం, ఈ కాలం తల్లిదండ్రులకి ఎంతమందికి అసలు మన కథలు తెలుసు, మన పురాణాలు తెలుసు? ఈ రోజు తల్లిదండ్రులకి జనరేషన్స్ మారుతున్న కొద్దీ ఈ మన పాత కథలన్నీ మర్చిపోతున్నారు, మన పురాణాలు మర్చిపోతున్నారు. మన బాలసుబ్రహ్మణ్యం గారికి నాకంటే వయసులో చిన్నైనా నమస్కారం అంటే ఆయన కోపం వస్తుంది, కానీ ఆయనకి కాదు పెట్టేది నమస్కారం, ఆయనలో ఉన్న సరస్వతీదేవికి. పక్క నుంచి ఇలా వచ్చేస్తున్నా వాళ్ళ కాదు. ఇప్పుడు అసలు విషయాన్ని రమ్మంటున్నారు. తెలుగు దేశ భాషలందు తెలుగు లెస్స. ఎప్పుడో శ్రీనాథుడు అన్నాడు, తర్వాత కృష్ణదేవరాయలు అన్నాడు, మనం అంటున్నాం.
మన పెద్దలందరూ అంటుంటారు, మంత్రులు మహక్కులు అందరూ అంటూ ఉంటారు. ఇప్పుడు ఎంతవరకు లెస్స, చాలా వరకు లెస్ అయిపోయింది, తుస్సు పడిపోతుంది. ఇది ఈ ఆంగ్ల చదువులు వచ్చిన తర్వాత, ఇంగ్లీషు చదువులు పడిపోయిన తర్వాత తెలుగు చదవడం రాదు పిల్లలకి. మా అబ్బాయికి తెలుగు రాదండి అని చెప్పుకోవడం చాలా గొప్పగా ఉంది. వాడ తల్లిదండ్రులు కూడా ఎవరు పట్టించుకోవటం లేదు. పిల్లలకి మన భాష, మాతృభాష నేర్పాలి, వాడు చదువుకోవాలన్న ఆలోచన కూడా చాలామందికి తగ్గిపోయింది. అంటే చదువులు ఏమైనాయంటే ఉద్యోగాల కోసం, ఆ ఉద్యోగాలకి ఇంగ్లీష్ కావాలి కాబట్టి అటు పోతుంది. కానీ సవ్యంగా సక్రమంగా మన తెలుగు భాషని మనం పిల్లలకి నేర్పుదాం. మన భాషలో ఎంత సంపద ఉందో, ఎంత విజ్ఞాన సంపద ఉందో, ఎంత జ్ఞాన సంపద ఉందో అవన్నీ మన పిల్లలకి నేర్పుదామని లేదు. వాడు పుట్టగానే 3 ఏళ్ళకి తీసుకెళ్ళి ప్లే స్కూల్ అని కూడా పడేస్తాడు. వాడు ఆడుకుంటాడు. తర్వాత ఏదో ఎల్కేజీ, లో కేజీ, ఎల్కేజీ, ఆ కేజీ, 10 కేజీ, లీకేజీ అక్కడికి వెళ్తాడు. మీరు గమనించండి, మన వేమన పద్యాలు, మన సుమతీ శతకం, మనకున్న శతకాల్లో ఉన్న చిన్న చిన్న పద్యాలు ఎంత హాయిగా, ఎంత గొప్ప నీతులు చెప్తాయి. అవి చెప్పరు అక్కడ. పెడుతూనే ట్వింకిల్ ట్వింకిల్ లిటిల్ స్టార్ చెప్తారు, లేకపోతే రింగా రింగా అని ఏదో ఒకటి చెప్తారు. ఆ రింగా రింగా గురించి అడిగితే అది వాళ్ళ సవాల్ చుట్టూ తిరిగే పాట అని చెప్పారు. అది నేర్పుతారా? ఏదైనా చెప్పరా బాబు అంటే వాడు అది చెప్తాడు చెప్తే మన పద్యాలు, మన పాటలు చెప్పడం లేదు. మా చిన్నతనం అలా లేదు. మాకు క్లాస్కి వెళ్ళగానే ప్రార్థన చేయడం, ప్రార్థన అయిన తర్వాత పద్యాలు చదవడం, ఏదో పద్యాలు ఇచ్చేవి మొన్నడు అప్పచెప్పుకున్నామంటే ఇవన్నీ ఉండేవి. అలాంటి పునాది ఆ రోజుల్లో పడింది, ఇప్పుడు పోయింది. అంటే ఇప్పుడు ఎవడు చదువుతాడు కథలు? పిల్లల కథలు చదవమంటే కూడా పిల్లలకి వాడు చదవడానికి లేదు, అవకాశం లేదు. వాళ్ళకి రాదు, తెలుగు రావటం లేదు. వాళ్ళకి తెలుగు నేర్చుకొని వాడు కథ చదివేంత లెవెల్ లేదు. కాబట్టి కనీసం వినిపిద్దాం అని ఒక మంచి ఆలోచన. వింటారు. మేమందరం మా చిన్నప్పుడు కథలు విన్నవాళ్ళమే. మా మనవడు కథ వినడంలో చిన్నప్పుడు కథ చెబితే నా భార్య ఒళ్ళో కూర్చోబెట్టుకుని కథ చెబితే ఉత్కంఠగా అంటే అన్నం పెట్టేది వాడికి. ఆ కథ అలా మనుషుల్ని, పిల్లల్ని మెస్మరైజ్ చేసేస్తుంది అన్నమాట అని అనిపించింది. అలాంటి మంచి కథలు, చక్కగా కథలు, వాళ్ళకి ఎన్ని కథలు చెప్తారు. ముఖ్యంగా ఉత్కంఠ. ఈ మన జానపద సాహిత్యం ఎంత గొప్ప సాహిత్యం అండి. ఎప్పుడో కథా సాగరంలో ఉన్న కథలు ఎన్నెన్ని కథలు ఉన్నాయో దాంట్లో. ఆ కథలనే కాపీ కొట్టేవాడు హ్యారీ పాటర్ రాస్తే కోట్లు కాపీలు అన్ని. మందేంద్ర బాబు దాని ఆధారం అంతా మందే అని మనకు తెలియదు. మనం మార్చిపోతున్నాం, వాడు పట్టుకెళ్ళిపోతున్నారు. ఎప్పుడు అంతే, మన వేదాలు వాడు పట్టుకెళ్ళిపోయినట్టే. ఇది ఒక సదుద్దేశం కలిగింది రాజేంద్ర ప్రసాద్కి. రాజేంద్ర ప్రసాద్ గారు కుటుంబంతో మాకు బాగా పరిచయం. వాళ్ళ నాన్నగారు దావులూరు ప్రసాద్ అని, మాతో మేము మెడ్రాసులో ఉన్నప్పుడు నాటకాలు వేసేవాళ్ళం ఎక్కువగా. ఎందుకంటే సినిమాల్లో ప్రవేశించడానికి నాటకాలు మూలం కాబట్టి ముందు నాటకాలు వేస్తే డైరెక్టర్లు వాడు చూస్తారు, బాగానే చేసేవా అంటే మొన్నాడు వేషం ఇస్తాను. అందుకని నాటకాలన్నీ వేస్తూ వచ్చేవాడు. ఆయన కూడా చాలా నాటకాలు వేశాడు మాతో. మంచి కంఠం వీళ్ళ నాన్నగారిని. ఇతను కూడా మంచి కంఠమే. నువ్వు కూడా డబ్బింగ్ చెప్పొచ్చు అయ్యా, మంచి కంఠం అనుకుంటాను అతన్ని. మంచి బేస్. ఆయన డబ్బింగ్లు చెప్పేవాడు, నేను డబ్బింగ్లు చెప్పేవాడిని. ఈ తమిళ సినిమాలు, మలయాళ సినిమాలు, వాటిలో అలా పరిచయం. అయితే అలా పాపం ఏదో అనారోగ్యం వచ్చింది, నాటకాలు వేస్తూనే ఉన్నాం. ఆయన చనిపోయారు. ఆ చనిపోయినప్పుడు ఈ రాజేంద్ర ప్రసాద్కి 3 ఏళ్ళు ఈ అబ్బాయికి. తర్వాత ఎక్కడెక్కడ చదువుకున్నాడు, బాగా చదువుకున్నాడు, పెద్దవాడయ్యాడు, ఎక్కడెక్కడ ఉద్యోగాలు చేశాడు, ఎక్కడ ఏజెన్సీస్లో ఉన్నాడు, దానిలో ఉన్న మధ్య మధ్య కనబడుతూ ఉన్నాడు. ఏవో టీవీ సీరియల్స్లో ఉన్నాడు, అక్కడ ఉన్నాడు, ఏదో చాలా చేస్తూ వచ్చి మా టీవీలో చాలా కాలం చేశాడు, 99 ఛానల్లో చేశాడు. ఇప్పుడు ఈ జనరేషన్కి టైం ఉండలేదు, పిల్లలకి ఏమైనా చెప్తానికి, కథలు చెప్తానికి దానికి ఉండలేదు అంటున్నాను. టైం ఉండకపోవటం కాదు, టైం చేసుకోవట్లేదు. ఎందుకంటే ఆల్మోస్ట్ ఫ్యామిలీస్ న్యూక్లియస్ ఫ్యామిలీస్ అయిపోయినాయి.
ప్లస్ ఉన్న భార్యాభర్తలు ఇద్దరు కూడా ఉద్యోగాలు చేసుకోవటం, ఉద్యోగం చేసుకుని ఇంటికి వచ్చినాక వీలైతే టీవీ చూస్తూ ఉంటారు, లేదంటే పార్టీస్కి వెళ్ళిపోతూ ఉంటారు. పిల్లలకి ఈ యాప్స్ లేకపోతే టీవీయో పెట్టేసి వాళ్ళని రోడ్డు వదిలేసి వెళ్ళిపోతాం అలవాటు అయిపోయింది. ఖాళీగా ఉన్న వాళ్ళకేమో ఈ భార్య పొద్దున్నుంచి నేను వంట చేసి ఇంత సేవ చేసి పెట్టాను, ఇంకా నేనేం చేస్తాను, మొగుడు చూసుకోవాలి కదా అని ఈవిడ అనుకుంటుంది. నేను కష్టపడి పొద్దున్నుంచి పని చేసి వచ్చాను కదా, నేనేం చేస్తాను, పెళ్ళం ఏం చేస్తాను, ఇంట్లో వంటే కదా చేస్తానని అతను అనుకుంటాడు. ఈ కాంప్లెక్స్లతో అంటే మేము సినిమాలు తీసి కాంప్లెక్స్లు పెంచుతూ ఉంటాం. ఆడవాళ్ళకి మీకు అన్యాయం జరిగిపోతుంది, మీరు వీలైతే మొగుడిని చంపేయండి అని మేము సినిమాలు తీసి మరీ చెప్తూ ఉంటాం. దాంతో ఆ భార్యాభర్తలు ఇద్దరు పిల్లల గురించి మర్చిపోయి ఈ కాంప్లెక్స్ల గురించి పెంచుకుని వాళ్ళకి ఏం చెప్పాలో ఏం చేయాలో కూడా చెప్పకుండా టైం లేకుండా అయిపోతున్నారు. ఈ ఈ సమయంలో రాజేంద్ర ప్రసాద్ గారు లాలీపాప్ అని పెట్టి ఈ పాత కథలన్నీ మన తెలుగులో ఉండే కథలు కానీ లేకపోతే పద్యాలు కానీ ఇవన్నిటికీ చాలా అర్థం ఉంటుంది. రికార్డ్ అయితే చేస్తున్నారు, కానీ పిల్లలకి మాత్రమే కాదు, ఇప్పుడు పెద్దలు కూడా అది తెలుసుకుని పిల్లలకి దాని అర్థం చెప్పగలిగే పరిస్థితి వచ్చినప్పుడు దీనికి పరమార్థం ఉంటుంది. సో పెద్దలు కూడా చూడాలి, పిల్లలకి అప్పచెప్పి యాప్ ఇచ్చేసి ఇళ్లలో వదిలేసి పారిపోవటం కాదు. ఇది చూసుకుంటారులే, వాళ్ళు చేస్తారు అనుకోకుండా వాళ్ళు కూడా తెలుసుకుని పిల్లలు విన్నాక బాబు ఈ పద్యం అర్థం ఇది, ఈ మాట దీని అర్థం ఇది, ఇలా ఈ కథలో ఉన్న నీతి ఇది అని చెప్పే పరిస్థితి వాళ్ళకు కూడా రావాలి. వాళ్ళు కూడా చూసి దీన్ని సద్వినియోగం చేస్తారని ఆశిస్తూ సెలవు తీసుకుంటున్నాం. ఆర్పి గారికి I know him for the last 17 years and I think one of the most enterprising person I ever had in my life, and I always looked upon him and with so much of respect and regard, and I'm not surprised that he's doing this today. Like Lakshmi talked about, today we have all got into nucleus family sizes. You know, my generation, we grew up where our parents told us stories, but we don't know those stories, we cannot tell our kids, or we don't have time, or our parents are not living with us so they cannot tell to their grandchildren. So what this app that he's figured out is going to do is to bridge the gap where parents are busy or grandparents are not living with the grandchildren. I think this is where this app will come very handy, number one. Number two, people who are not very good in their language but they want to hear that language, there is a good opportunity. Third, the beauty about this is people who are not in India but who love Telugu as a language, wherever in the world they are, I think it's a super product for them and they'll love and they'll thank you forever for this. Good luck. Thank you. ఇంట్లో పెద్దవాళ్ళకి పిల్లలకి కథలు చెప్పే అంత అవకాశం ఉండట్లేదు అంటారు, కానీ కథలు చెప్తున్నారు. మొగుడు పెళ్ళానికి కథలు చెప్తాడు ఆలస్యమైందంటే, పెళ్ళాం మొగుడు కథ చెప్తుంది ఆలస్యమైందంటే. కథలు చెప్పడం చేతగా కాదు, కథలు చెప్పే ఓపిక లేదు, వీళ్ళ కథలు రావు అంటే నిజంగా పిల్లలకు చెప్పే కథలు రావు. పిల్లలకు వీళ్ళు చెప్పే కథలు ఏంటి, నాకు దృశ్యం అంటే దృశ్యం మనల్ని కూడా ముంచెత్తేసింది. యాక్చువల్లీ కంటి ముందర ఇప్పుడు వాటిలో కూడా మంచి వస్తున్నాయి లేవని చెప్పట్లేదు పిల్లలకు కూడా. ఇప్పుడు మా అమ్మాయి పిల్లలు ఉన్నారు, ఇద్దరు, ఇంటికి రాగానే ఆ ఛానల్ నెంబర్ చెప్తారు, ఏంటంటే చోటా భీమో ఏదో వస్తుంది. అంతవరకు పర్వాలేదు, బాగానే ఉంది కదా. చోటా భీము, ఇదే భీముడి కథ చెప్పడం మొదలెడితే వాడికి విజువల్ కనిపించదు అనమాట. దానికి అలా అతుక్కుపోయారు. వాళ్ళని దాంట్లో నుంచి మనకు తీసుకురావాలి అంటే దాన్ని దృశ్యం లేకపోయినా ఎంత అందంగా చెప్పగలమో అంత అందంగా చెప్పే ప్రయత్నం చేస్తే తప్ప వాళ్ళు కథలు వినరు. ఆ ప్రయత్నం ఇప్పుడు జరుగుతోంది ఇక్కడ. లాలీపాప్ అనగానే ఇంగ్లీష్లో ఉంది పేరు ఏంటి అనుకుంటున్నారు. మరి ఇప్పుడున్న పిల్లలకి చెప్పాలంటే ఏంటంటే, లాలి అంటే జోలపాడడం అనుకుందాం మనం, పాప అంటే పాపలో అనుకుందాం. పాపలకు జోలపాడడానికి చెప్పే కథలు అనుకున్నా కూడా తప్పలేదు కదా. ఇకపోతే చందమామ పిల్లల కథల పత్రిక ప్రారంభించినప్పుడు, అంతకుముందు కూడా ఈయన చిన్నప్పుడు బంగారు పాప అని ఒక పుస్తకం ప్రారంభించారు. ఈయన శ్రీకాకుళంలో ఉన్నప్పుడు, ఎన్నాళ్ళు నడిపారో తెలియదు కానీ బంగారు పాపాన్ని, ఆ తర్వాత బాలా వచ్చింది, బాల ద్వారా బాపు గారు వీళ్ళందరికీ అవకాశాలు దొరికాయి. తర్వాత శ్రవణ మాధ్యమంలో మన రేడియోలో బాలానందం విన్నాం. ఆ తర్వాత చందమామ వచ్చింది. చందమామ అనే పుస్తకం ఒక అద్భుతం. అది
ఆ పుస్తకాన్ని రంగులతో మన కళలో కనపడే రాజకుమారులు రాజకుమార్తెలు వీళ్ళందరినీ కూడా మనం ఎలా ఊహించుకుంటాం అంత అందంగా చిత్రీకరించేటటువంటి చిత్రకారులతోటి, పిల్లలకు అర్థమయ్యే భాషలో రాసేటటువంటి కవులతోటి నింపి ఒక అద్భుత భాండాగారాన్ని చేస్తే పిల్లలు చదివారండి. కానీ ఎప్పుడెప్పుడు వస్తుందా నెల అయితే చందమామని ఆతృతగా ఎదురు చూసిన వాళ్ళందరూ పెద్దలే. ఈ రోజుకు కూడా ఎక్కడన్నా ఇంట్లో పాత చందమామ కనపడితే మన బాల్యాన్ని మనం వెనక్కి తీసుకుంటాం, కానీ మన దగ్గరికి పుస్తకం రాకుండా మన నాన్న అమ్మ దాన్ని తీసుకెళ్ళిపోయి గబగబా చదివేసిన సందర్భాలు కూడా మనకు గుర్తుకొస్తాయి. ఎలా అవతల వాళ్ళని ఎలా అట్రాక్ట్ చేయాలి అన్నది చాలా ముఖ్యమైన విషయం. లేకపోతే ఈ రోజులు ఎవరు రారండి. ఏమిటి సమాజాన్ని మనం ఉద్ధరించదలుచుకున్నామా? ఇది సమాజ స్పృహ, ఓకే. ఎంత దూరం వచ్చిందంటే సామాజిక స్పృహ అనేది అవతల వాడికి ఇబ్బంది పెట్టకుండా మన పనులు మనం చేసుకుంటే చాలనే లెవెల్కి వచ్చేసాం. ఇంకో రోజు ఎందుకంటే పిల్లల కోసం మనం ఏం చేయాలి? మా పిల్లలు బాగానే ఉన్నారండి. వాళ్ళు మేము ప్లే స్కూల్కి పంపిస్తున్నాం, వాళ్ళు ఇంగ్లీష్ నేర్చుకుంటున్నారు. ఇంట్లో వస్తే మేము తెలుగులో మాట్లాడుకుంటే అర్థం చేసుకుంటారు. వాళ్ళు తెలుగు మాట్లాడకపోతే ఏంటి, మాకు వచ్చింది ఏంటి? ఏమిటి సంప్రదాయమా? డబ్బులు సంపాదించుకుంటాం మేము, అది కూడా లక్షణంగానే సంపాదించుకుంటాం, మా తర్వాత తరాలకు ఇస్తాం. వాళ్ళు మా పెద్దల్ని గౌరవంగానే చూస్తున్నారు. మరి దీనికంటే సంప్రదాయం ఏంటి? అప్పటి నుంచి మారలేదా? గంటాలతోటి తాటాకుల మీద పద్యాలు పాటలు గొప్ప గొప్ప కావ్యాలు రాసిన రోజుల నుంచి ఇవాళ మనం నోటితో మాట్లాడితే ఆడియో అంటేనే టైప్ అయిపోయే పరిస్థితికి వచ్చింది. కాబట్టి మనం మారుతూ వచ్చాం కదా. సినిమాల్లో ఎంత మార్పు వచ్చింది, అలాగే జీవితాల్లో ఎంతో మార్పు వస్తుంది. ఇలా మారకపోతే ఏమిటి అని ఇది నేను శాఖా సంక్రమణం అన్ను. శాఖా సంక్రమణం అంటే కోతికి ఒక కొమ్మ నుంచి ఇంకో కొమ్మకు వెళ్ళడం కాదు. ఇది ఒక అద్భుతమైనటువంటి వలయం. ఈ వలయంలో ఎక్కడో కింద ఉన్నవాడు పైకి వెళ్ళక తప్పదు, పైనుంచి కిందికి రాక తప్పదు. ఈ కింది నుంచి పైకి వెళ్ళేటటువంటిది మనం అందరం అనుభవించాం. ఇప్పుడు పైనుంచి కిందికి వస్తున్నప్పుడే మధ్యలో ఆటుపోట్లను భరించాలి. కానీ ఏదైనా మధ్యలో ఇరుసుంది చూడండి, అది సంస్కృతి, అది సంస్కారం. దానికి మనకు గర్వం ఉంటే తప్ప పని జరగదు. నేను మా పాడే వాళ్ళందరూ వచ్చి నన్ను అడుగుతుంటారు, ఇప్పుడే పైకి వస్తున్న కుర్రాళ్ళందరూ కూడా, సార్ మాకేదన్నా చెప్పండి, ఏమిటి చేయాలి? పాడాలంటే ఏం చేయాలి? పాట పాడాలి, ప్రాక్టీస్ చేయాలి. దెర్ ఆర్ నో షార్ట్ కట్స్. వాళ్ళకి నేను చెప్పేది ఇవన్నీ మీకు తెలుసునానా, ఏ భాషలో పాడినా ముందు మాటను అర్థం చేసుకోండి, ఆ మాటను ఎలా ఉచ్చరించాలో తెలుసుకోండి. ఏదో రాసేశారు కదా మన ట్యూన్తో దాన్ని చక్కగా మ్యూజిక్ డైరెక్టర్కి సౌకర్యంగా ఆయన అద్భుతం అని టేక్ ఓకే చేసే లెవెల్లో పాడితే చాలండి. మరి అక్షరం అర్థం కాకపోతే భావం ఎక్కడి నుంచి వస్తుంది? జిబ్రిష్ అవుతుంది. సో ముందు భాషను నేర్చుకోవడం చాలా ముఖ్యం. భాషను నేర్చుకున్న తర్వాత అనుభవించవచ్చు. వేరే భాషలో కూడా మీకు అవకాశాలు వస్తున్నాయి కదా. ఏదో తెలుగులో రాసేసుకుంటాను, ఇంగ్లీష్లో రాసేసుకుంటాను, పాడేస్తానంటే సరిపోతుందా? ఆ భాష మీద ఆ భాషకు సంబంధించని మనల్ని పిలిచి మనకు కీర్తిచ్చి అన్నం పెడుతున్నారు కాబట్టి ఆ భాషకు మనం గౌరవం ఇవ్వాల్సిన అవసరం లేదా? నేర్చుకోవాల్సిన అవసరం లేదా? ఏదో ఇక్కడ పెట్టేసుకొని బానేస్తే సరిపోతుందా? తప్పు కదా అది. అదేంటిది? ఎందుకని అంటున్నానంటే సంప్రదాయం అనేది మొట్టమొదట అమ్మా నాన్నల దగ్గర నుంచి, మాట దగ్గర నుంచే మొదలవుతుంది. అమ్మ అనేది రకరకాల భాషల్లో ఉండొచ్చు. పిల్లవాడు పుట్టంగానే మొట్టమొదట అనేది అమ్మానో నాన్ననో తాతయ్యనో ఏదో అంటాడు, వాడికి ఉండేటటువంటి అక్కడున్న పరిస్థితులను బట్టి. అది మాతృభాష. మీరు 1,00,000 భాషలు నేర్చుకోండి, మాతృభాషను మర్చిపోవాల్సిన అవసరం లేదు. మీరు 1,00,000 నాగరికతలను అలవాటు చేసుకోండి. మీరు రకరకాలుగా, ఇప్పుడు అమ్మాయిలు టీషర్ట్లు వేసుకోవచ్చు, జీన్స్ వేసుకోవచ్చు, వెళ్ళొచ్చు, కాలానికి తగినట్టుగా మారాలి. అది కాదని నేను అంటలేదు. అవకాశం వచ్చినప్పుడు పరికిణీలు కట్టుకోండి, అవకాశం వచ్చినప్పుడు మంచి చీరలు కట్టుకోండి, అవకాశం వచ్చినప్పుడు తెలుగులో మాట్లాడండి అని చెప్పడానికే ఇది. అది లేకపోతే మొత్తం శిథిలమైపోతుంది అనమాట. అది ఎక్కడి నుంచి ఇప్పుడు మొదలెట్టాలంటే, సో ఈ సర్కిల్ తిరుగుతూ ఎక్కడికి వస్తుందో కాబట్టి కనీసం మన తర్వాతి తరాల వాళ్ళకైనా ఇబ్బంది కలగకుండా ఉండాలంటే, వాళ్ళకి మన భాష మీద గర్వం కలగాలి అంటే వాళ్ళకి స్పూన్ ఫీడింగ్ చేయాలి. స్పూన్ ఫీడింగ్ చేయడం అట్లా చక్కటి కథలు చెప్తూ. ఇప్పుడు సినిమాలో డైరెక్ట్లు చేస్తుంది అదే కదండి, కథలు చెప్తున్నారు, మనకు చూస్తున్నాం, సంబరపడిపోతున్నాం. మన హీరోలను ఇంకో పాత్రలో ఊహించుకుంటున్నాం, మనం ఆ హీరోలాగా ఊహించుకుని పిచ్చి పనులు చేసి చస్తున్నాం, లేకపోతే జైలు వెనకాల పడుతున్నాం. సినిమా అన్నది ఒక కృతకమైన మనకి ఒక ఎంటర్టైన్మెంట్ ఇచ్చేటటువంటి కళాన్ని మర్చిపోతున్నాం, అందులో అంత లీనమైపోతున్నాం. కారణం ఏంటంటే అది మన జీవితంలో ఒక గొప్ప మాధ్యమం అయిపోయింది, గొప్ప భాగం అయిపోయింది. అలాగే ఒక కథ కనుక ప్రతిరోజు ఒక చిన్నారికి జీవితంలో ఒక ముఖ్యమైన అంశం. ఇవాళ నా కథ చెప్పకపోతే
నేను నిద్రపోను అనే పరిస్థితిలో. ఒక గాయనమణి నాతో చెప్తుందనమాట, వాళ్ళ పిల్లకి ఆవిడ జోలపాట పాడకపోతే పడుకోదు అమ్మాయి. నన్ను అడుగుతుంటారు అందరు, ఏమండి పెళ్ళైన కొత్తల్లో మీది రొమాంటిక్ మ్యారేజ్ కదా, మీ ఆవిడకి ఎప్పుడైనా పాట పాడారా, లేకపోతే మీ పిల్లలకి ఎప్పుడైనా జోల పాడారని. దౌర్భాగ్యం, నేను ఎప్పుడు చేయలేదు ఆ పని. ఇట్ నెవర్ హ్యాపెండ్. నేను పిల్లలకి పాడాలనుకుని ఇంటికి వచ్చే పరిస్థితుల్లో వాళ్ళు ఆల్రెడీ 1 గంటకి ఎప్పుడైనా నిద్రపోతుంటారు. మా స్వామినాథన్ గారి మీద కథ ఉంది, విజయ గార్డెన్స్ రికార్డిస్ట్. ఆయన మాలాంటి వాళ్ళకంటే ఎక్కువ పనిచేసేవారు. మార్నింగ్ 7 గంటల కంటే 6:30కి ఇంట్లో బయలుదేరి 7 గంటలకు రికార్డింగ్ థియేటర్కి వస్తే కంటిన్యూస్గా రికార్డింగ్ చేసి రీరికార్డింగ్ చేసి కొన్నిసార్లు మిక్సింగ్లు చేసి 24/7 30 days, మళ్ళీ మార్నింగ్ 3:30 ఆ ప్రాంతంలో ఇంటికి వెళ్ళి మళ్ళీ 6:30కు బయలుదేరి వచ్చేవాడు. ఒకసారి దీపావళి పండుగ వస్తే ఆయన పిల్లలకు బట్టలు కొనుక్కోవాలని షాప్కి వెళ్ళారు. వీళ్ళు మా అబ్బాయికి ప్యాంటు చొక్కా కావాలంటే, అబ్బాయి అంటే బాగుందండి, ఎంత వయసు ఉంటుంది అన్నారు. మా అబ్బాయికి 7 ఏళ్ళు అండి అన్నారు. సరే 7 ఏళ్లలో రకరకాల సైజుల్లో ఉండొచ్చు పిల్లలు, ఎత్తుగా ఉంటారు, పొట్టిగా ఉంటారు, చెప్పండి అంటే ఆయన ఇలా చూపించారు. అదేంటి అంత లావుగా ఉంటారండి? కాదండి, వాడు ఎప్పుడు నుంచోగా నేను చూడలేదు, పొద్దున్నే రికార్డింగ్ వచ్చేప్పుడు పడుకొని ఉంటాడు, రాత్రి నేను వెళ్ళేప్పుడు పడుకొనే ఉంటాడు, వాడి సైజు నేను ఇలాగ తప్ప ఇలా చెప్పలేనండి అన్నాడు. ఎంత దౌర్భాగ్యం. సో అలాంటి పరిస్థితుల్లో మేమందరం కూడా పనిచేశాం. అది అవతల వాళ్ళకు జరగకూడదు అని. మీరు చేశారు కాబట్టి మేము ఎందుకు చేయకూడదు అన్న ప్రశ్నకు సమాధానం లేదు. ప్రతిదానికి ఒక కారణం ఉంటుంది. ఇప్పుడు మనం కారణాలు వెతకకుండా, తమ్ముడు చాలా మంచి మాట అన్నాడు అన్నమాట, టైం లేదనే ప్రసక్తే లేదండి. వాట్ ఆర్ ది ఇంపార్టెంట్ థింగ్స్ టు విచ్ వీ హ్యావ్ టు కేటర్ టైం, దేనికి మనం టైం వెచ్చించగలగాలి అనేది. ఈ రోజుకి నేను చేసేదంటే పొద్దున్న నిద్రలోగానే రాసుకుంటాను లిస్ట్. నేను ఎవరికి ఎప్పుడు ఫోన్ చేయాలి, ఎవరితో మాట్లాడాలి, ఎవరికి నేను రిప్లై ఇవ్వాలి, నేను ఎప్పుడు టెలివిజన్ చూడాలి, ఎప్పుడు పేపర్ చదవాలి, నా దినచర్య అది. లేకపోతే చాలా విషయాల్లో పడిపోయి ఏదో ఒకటి మిస్ అయిపోయే ప్రమాదం ఉంటుందన్నమాట. ఇది నేను ఈ రోజుకు కూడా చేస్తున్నాను. ఎందుకంటే లేకపోతే టైంని మేనేజ్ చేయడం చాలా కష్టం అవుతుంది. కథ అందంగా చెప్తే, హృదయంగా చెప్తే పిల్లలు వింటారండి. మీరు ప్రయత్నించి చూడండి, ఎక్కడ వింటారండి వాళ్ళు, ఏదో ఆ జాపనీస్వో అవేవో చూస్తారు తప్ప వాళ్ళు రారండి. అంటే వాళ్ళు దానికి అతుక్కుపోయి చూస్తుంటే మనం వేరే టీవీలో ఇంకో ఛానల్ చూసుకోవచ్చు, లేకపోతే మరో పని చేసుకోవచ్చు. టైం లేదని చెప్పకండి. ఇద్దరు పని చేసే భార్యాభర్తలైనా సరే, యూ హ్యావ్ కన్స్ట్రెయింట్స్, వీ అండర్స్టాండ్, బట్ నథింగ్ ఈజ్ మోర్ దెన్. ఎవరి కోసం పనిచేస్తున్నారు? మీకోసమా? తర్వాత వాళ్ళ కోసం కదా పనిచేస్తున్నారు. వాళ్ళు కనీసం తమ సంస్కారాన్ని, తమ వేళ్లను మర్చిపోకుండా ఉండాలి, తమ భాషను మర్చిపోకుండా ఉండాలంటే మీరు తెలుగు బళ్ళకి ఎలాగో పంపించట్లేదు. ఇది ఎక్కడికంటే catch-22 సిచ్యువేషన్. ఎందుకు బళ్ళల్లో పెట్టకూడదు అని అడుగుతాం మనం. ఇప్పుడు మెడ్రాస్లో హైకోర్టు రూల్ తీసుకొస్తే తప్ప వాళ్ళ మాతృభాషలో పరీక్ష రాయడానికి వీలు లేదని మొన్న తేలింది. ఎంతమంది తెలుగు వాళ్ళు ఉన్నారు, ఎంతమంది కన్నడిగులు ఉన్నారు, మలయాళీస్ ఉన్నారు, సింధీస్ ఉన్నారు మెడ్రాస్లో. ముఖ్యంగా తెలుగు వాళ్ళ గురించి మనం ఆలోచిస్తున్నప్పుడు తెలుగు ప్రాథమిక దశలో నుంచి SSLC వచ్చే వరకు కూడా తెలుగు మాధ్యమంగా చదువుకుంటున్న వాళ్ళని కూడా తెలుగులో పరీక్ష రాయకూడదు అని చెప్పి ప్రభుత్వం శాసిస్తే కోర్టుకు వెళితే ఆఫ్టర్ ఎ లాంగ్ స్ట్రగుల్ మొన్న వాళ్ళ మాతృభాషలో పరీక్ష రాయొచ్చు అని చెప్పింది. ఇలా ఇది ఎవరు దీనికి ముందు వెనకాల ఆలోచించ అవసరం లేదు. మనం ముందు మన దగ్గర మొదలెడదాం, మన ఇంట్లో మొదలెడదాం. కథ అన్నదే మనం వినంగానే కాదు, కత్తలు చెమ్మకయ్యో అని సినిమాల్లో అలవాటైపోయాయి. గొట్టం అంటే చాలా చక్కది, దాన్ని మనం నీళ్లకు వాడుకుంటాం, మరొక గొట్టంగాడు వస్తున్నాడు అంటే అర్థం మారిపోయింది. తొక్క అంటే అరటిపండు మీద ఉండేది కూడా తొక్క ఏం కాదు అనేటప్పుడు దాని అర్థం మారిపోయింది. అలాగా గతంలో అయితే దాని వెనకాత లేదు, నర్మగర్భంగా ఉంది అని ఆలోచించేవాళ్ళు. ఇప్పుడు నర్మము లేదు, గర్భం లేదు. పెళ్లి కాకుండా గర్భం రావచ్చేమో, లేకపోతే నేరుగా సూటిగా చెప్పేసేయడమే. మహా అయితే ఏంటి, అక్కడ లిప్ డాట్ వచ్చేస్తుంది సినిమాలో, అది తెలివిగా అర్థం చేసుకోగల జనాలు ఉన్నారు కాబట్టి అలాగే సార్ అక్కడ మేము ఆడియో కట్ చేస్తాం. ఎవరికి జరుగుతుంది? పాటల సెన్సార్ అనేవాళ్ళు. గతంలో మేము పాటల సెన్సార్ ఏదైనా అయినా కూడాను ఆ సెన్సార్ చేసింది చూపించాలి వాళ్ళకి, ఇవ్వాలి కట్ చేసింది. కానీ ముందుగా ఆడియోలు రిలీజ్ చేసేస్తున్నామే, దాంట్లో ఉన్నది ఎవరు కట్ సెన్సార్ చేస్తున్నారు? ఆ పాటలు అలాగే బ్రాడ్కాస్ట్ అవుతాయి కదా, ఆ పాటలు అలాగే కొనుక్కుంటారు కదా. ఎక్కడ దెర్ ఇస్ ఒక పొంతం లేదనమాట. రూల్స్ పేపర్లో ఉంటాయి, దాన్ని బయటికి తీసుకురావడం ఎలాగో తెలియదు, ఎగ్జిక్యూట్ చేయడం ఎలాగో తెలియదు. అప్పటికప్పుడు ఆ పని గడిచిపోతే చాలు. సో లెట్ us స్టార్ట్ ఫర్ తర్వాతి తరానికైనా కూడాను ముందు ఇది నా భాష అని గర్వపడాలండి. ఒక్కసారి గుండె ఉప్పొంగాలి, అప్పుడు జరిగితే తప్ప ఆ భాష మీద రాదు. ఎవరన్నా మనం చేస్తున్నామా దాని గురించి మనకు చేతనని చేద్దాం. నాకు చేతనని నేను చేస్తున్నాను. నాకు అద్భుతమైన ప్లాట్ఫామ్స్ లభించాయి.
ఎక్కడ జరిగినా సరే ఇలాంటి ప్లాట్ఫామ్ లభించినా సరే భాష గురించి మాట్లాడతారు. ఏదో చాలా ఉద్దీపనగా మాట్లాడి అందరినీ కూడా ఎక్కడికో తీసుకెళ్ళిపోవాలి కావద్దు, అక్కర్లేదు. మధ్యతరగా ఉన్నా చాలు. ఒక మంచి తెలుగు పాట చదవడానికో, అర్థం చేసుకోవడానికో, ఒక తెలుగు పుస్తకం చదువుకోవడానికో, ఒక మంచి తెలుగు సినిమా చూసినప్పుడు అందులో ఒక మంచి మాట రాస్తే ఇది ఏంటో అని అర్థం చేసుకోవడానికో, ఎక్కడొస్తున్నాయండి అలా మంచి మాట అనకండి. నేను పని కట్టుకుని ప్రతిరోజు పాత సినిమా చూస్తున్నాను. నేను ఎంత గొప్పగా రాశారు మహానుభావులు. ది సినిమా లుక్స్ మోడర్న్ టు మీ విత్ దట్ బ్యూటిఫుల్ లాంగ్వేజ్. ఎంత బాగుందో, ఎన్నిసార్లు చూస్తున్నాము ఆ సినిమాలు. ఒక్కొక్కళ్ళు ఎంత సహజంగా నాకు యాక్ట్ చేస్తున్నారండి. కృతకం అనేది లేనే లేదు. ఎంత హాయిగా డైలాగులు చెప్తున్నారు. తెలుగు ఎంత బాగుంది. షావుకారు చూస్తుంటే మొన్న అందులో మామూలుగా మాట్లాడే కాలం మారిపోయేసరికి ఎలా అయిపోతుందో చూడండి. పక్కింటి అమ్మాయి చిన్నపిల్ల, తనకి ఎప్పుడో కోడలుగా వస్తుంది వేరే విషయం, వీళ్ళు ఇంటికి వచ్చి ఆ గోవిందరావు సుబ్బారావు గారికి అన్ని పరిగణలు చేస్తూ పావలా దాచి ఏడిపిస్తూ ఉంటే దొంగముండ ఏమిటే మొసలాడుతో నీకు వేషాలు అంటారు. ఇప్పుడు దొంగముండ అంటే కట్ చేస్తారు సినిమాలో. అలాగే అదే షావుకారులోనే కనకం గారు ఒక చాకలి రామి పాత్ర వేస్తుంది. చాకలి రామి పాత్ర వేసినప్పుడు ఆఖరి చచ్చిని కడుపును పుడతానే అంటారు గోవిందరావు సుబ్బారావు. ఊరుకోనండి అయ్య గారు, చచ్చిన తర్వాత చాకలి దాని కడుపులో పుడతారేంటి అంటుంది. ఇప్పుడు చాకలి అని ఏ జాతిని గురించి అయినా అలా కనుక మీరు బయట ఇచ్చేసారంటే చాలా గొడవ అయిపోతుంది. చాలా గొడవ అయిపోతుందండి. అలా మాట్లాడకూడదు అని. అలాంటి అభిప్రాయాలు ఎక్కడి నుంచి వచ్చాయి? వద్దు, వెళ్ళాం, మనమే కల్పించాం, అక్కర్లేదు. సో ఈ హాయిగా పవిత్రంగా ఉండేటటువంటి ఈ కథలతోటి మొదలెట్టండి మీ పిల్లలకి. హాయిగా సాయంత్రం ఇంటికి రాగానే వచ్చిన గొడవలు ఏంటంటే పుట్టిన పిల్లలందరూ కూడా కళ్ళజోడుతో పుడుతున్నారండి. ఇప్పుడు వాళ్ళకు పొద్దున 12 గంటల సేపు చేసి ఏ ర్యాంకులో ఉన్నారా అని ఆ ర్యాంకుల గురించి యాడ్స్ చూసారా మీరు? చెవులు బద్దలైపోతాయి. మేము సాధించింది ఇలా చెప్పినా కూడా వాళ్ళని వస్తుందండి. మొదటి ర్యాంకులో 3, మిగతా ర్యాంకులో 4, ఆ తర్వాత ర్యాంకులో 5 మంది మేము సాధించాం ఇలా చెప్పిన మొదటి ర్యాంకులో 1, ఇంకో ర్యాంకు. ఎందుకండి ఇది? అంటే అవతల ఆ వీధిలో ఎవరికి టెలివిజన్ లేవా? వీడు ఒక్కడిదే అందరికీ వినపడుతుందా? పిచ్చి చేదస్తాలు, పిచ్చి నమ్మకాలు. సూటిగా వెళ్ళాలంటే శబ్దం కాదు ముఖ్యం, భావం ముఖ్యం. అలా అయిపోయింది. నాకు తెలియగలుగుతాను, ఇన్ని ఛానల్స్ అవుతున్నాయి కదండి. మన సీరియల్స్ గురించి మాట్లాడుకుంటున్నాం. అద్భుతమైన సీరియల్స్ చేయొచ్చండి, చాలా మంచి సీరియల్స్. మీరు లాగుడుగానే తీయండి, నో డౌట్ అబౌట్ ఇట్. 22 ఎపిసోడ్ రావాలి, 3 రోజులు కనుక్కునే తీయండి. కానీ ఎంతసేపు ఒక ఆడదానికి మధ్య కక్ష, మత్సరం, హత్యల దాకా వెళ్ళేది తీయాలా అండి? ఏంటి? వాట్ ఆర్ యూ గివింగ్ టు ది సొసైటీ? ఐ కాంట్ అండర్స్టాండ్. మేమేంటండి సొసైటీకి ఇచ్చేది? అక్కడ జరుగుతున్నది చూపిస్తుంది. అక్కడ జరుగుతున్నదయ్యా, మళ్ళీ దాన్ని ఎందుకయ్యా చూపించాలి? మీరు జరుగుతున్నదని చూపించగలరా? బాత్రూంలో ఏ చేత ముడ్డి కడుక్కుంటాడో చూపించగలరా మీరు టెలివిజన్లో? యూ కాంట్ షో ఇట్. ఫీల్ లిటిల్ బిట్ రెస్పాన్సిబుల్ అనేది. మీరు కమర్షియల్ కానీ ఎవరైనా సరే, బాబాయ్ సినిమా తీసినా, నేను సినిమా తీసినా, వాళ్ళ నాన్న తీసినా, గతంలో తీసినా, ఇప్పుడు తీసినా, డబ్బులు రాకుండా ఉండాలని ఎవడు సినిమా తీయడు. డబ్బులు రావాలని సినిమా తీసి ఎంత మర్యాదగా డబ్బులు సంపాదించడం. డబ్బులు సంపాదించడానికి దేర్ ఆర్ సో మెనీ బిజినెసెస్. యూ కెన్ డూ మేక్ మనీ ఇన్ సో మెనీ వేస్. అరే ఎంత ధైర్యంగా ఉండాలి, ఎవరి కళ్ళల్లో కళ్ళు పెట్టి చూడాలి మనం. అది ముఖ్యమైన విషయం. వీలైతే మీకు తెలిసిన వాళ్ళందరికీ చెప్పండి. పిల్లలకి కథలు చెప్పడం అంటే ఏంటో. నేను చెప్పేది ఆ కథలు కాదు, చక్కటి కథలు. ఇవన్నీ కృతకమైనవే కానీ అందమైన కథలు. ఎప్పుడెప్పుడు వస్తుందని చందమామ ఎంత ఆలోచించేవాళ్ళు అంటే ఆ చిత్రగారి బొమ్మల కోసం. ఆ భేతాళుడు మళ్ళీ చెట్టెక్కితే రాజ్కుమార్ ఏమైపోతుందోనని. మధ్యలో సింధుబాద్ కథలు వచ్చేది. నాకు ఇప్పటికీ నోరు ఊరి జొల్లు గారడం గుర్తుంది. జున్ను పూసిన రొట్టె ముక్కలను రాసేవారు అందులో. ఇప్పుడు తింటే ఎంత బాగుందో అనిపించేది అనమాట. ఎంత బాగుండేదో, ఎంత బాగా మాట్లాడుకుని. దయ్యాల సంభాషణ కూడా చాలా లక్షణంగా ఉండేది. ఇప్పుడు మనుషులు మాట్లాడుతున్నంత దయ్యాల సంభాషణలా ఉంటుంది. కథలు పిల్లలకి భాష తరువాతి తరానికి చాలా ముఖ్యమండి. ఈ ప్రయత్నం చాలా గొప్ప ప్రయత్నమే. ఇప్పుడు ఆయన చేయదలుచు నాతోనే చేశారు, చాలా చేస్తున్నారు, అది వేరే విషయం. ఒక్క విషయంలోనే కోపం నాకు ఆయన చూస్తే. నా మీద ఆయనకు ద్వేషం అన్నా ఉండాలి, నా మీద ఆయనకు చాలా గౌరవం అయినా ఉండాలి, లేకపోతే నా మీద భయమైనా ఉండాలి. ద్వేషం ఎందుకంటే వీడిందులో పాడాలా, పర్లేదు ఇంకోసారి చూసుకుంటాం. గౌరవం అంటే ఆయన మళ్ళీ వెళ్ళి దీంట్లో పాట అడగడం ఎందుకు అని. భక్తి అంటే నమస్కారం, ఆయన మన ఫంక్షన్కి వస్తే చాలని. ఈ మూడింటి వల్ల చెడ్డది నేను. ఇందులో ఒక టైటిల్ పాటని పాడడానికి నాకు అవకాశం ఇవ్వరా మీరు? మిమ్మల్ని నేను లక్షలు అడిగేస్తానని భయమా? డబ్బులు అడుగుతానని భయమా మీకు? అట్ ఈస్ దిస్.
ఇలాంటి పర్పస్కి ఉపయోగపడకపోతే వీ మేడ్ మనీ, వీ సాంగ్ ఇన్ ఫిల్మ్స్, వీ నో వైర్ టు, ఎవరి దగ్గర ఎలా డిమాండ్ చేయాలో మనకు తెలియదా అండి? ఇలాంటి పాట ఎంత గర్వంగా ఉంటుంది. ఇంకా మీరు ఏదో చేయబోతున్నారు కాబట్టి నేను కూడా ఇందులో పాడాను అని ఒక ఆనందం కలిగించండి నాకు దయచేసి. ఈ మహానుభావుడు అమ్మ నేను ఎక్కువ మాట్లాడిస్తున్నాను లేదు. ఇప్పుడు ట్రాక్కి ఎవరి చేత పాడించినప్పుడు ఒక నిమిషం ఇంకొకళ్ళు పాడతారని చెప్పారా వాళ్ళకి? చెప్పారా? షట్ అప్ అండ్ గో. వై డూ డిప్రైవ్ ద అదర్ జెంటిల్మెన్ దట్ ఛాన్స్? నేను అలా పాడానమ్మా. నా ఈ 50 సంవత్సరాల్లోనూ ట్రాక్ ఎవరన్నా మనో పైకి వస్తున్న రోజుల్లో కూడా మనో పాడిన పాట తీసుకొచ్చి బాలుగారు మీరు పాడాలనేవాడు. ఎందుకు పాడాలి? ఈ పాట అతను బాగానే పాడారు కదా, మీరు బాగా పాడతారు ఇంకా. ఓకే, నేను బాగా పాడతాను, సరే. ఈ పాట అతను పాడుతున్నప్పుడు ఇది ట్రాక్ పాడుతున్నారని చెప్పారా అని అడిగేవాడిని. అవునండి అనేవారు. ట్రాక్ పాడినందుకు డబ్బులు ఇచ్చారా? అవునండి అనేది. తర్వాత బాలు పాడతారని చెప్పారా? అవునండి అనేవారు. ఇవన్నీ కూడా నాకు నమ్మకం కలిగించవు. వెంటనే ఫోన్ చేసేవాడిని వాడికి, ఎరా నీకు ట్రాక్ అని చెప్పారన్నయ్య, డబ్బులు ఇచ్చారన్నయ్య. ఒక్కొక్కసారి లేదన్నయ్య నా పాటే ఉంటుందన్న. బాగా పాడారా? నేను పాటలేదు, నీ పాటే ఉంటుందని వెళ్ళిపోయాను నేను. చిన్న దేర్ షుడ్ బి సంథింగ్. ఇప్పుడు వాడు పాడిన వాడు పాట తీసి నా పాట పెట్టమని బలేదాన్ని తల్లి నువ్వు. తర్వాత పాడించండి, అప్పుడు చెప్తా పాడించకపోతే అమ్మ పిల్లలారా. సో ఇట్స్ అ బ్యూటిఫుల్ అకేషన్. నేను ఎక్కడెక్కడ పెద్ద పెద్ద ఫంక్షన్కి వెళ్ళండి, నాకు ఇష్టమైన మంచి పుస్తకం, మంచి పాట ఇలాంటివి ఉంటే నాకు చాలా ఇష్టం. ఇప్పుడు ఫస్ట్ వెళ్ళిపోయి మా మనవరాళ్ళకి వినిపించాలి ఇవి. వాళ్ళకు నేను కూర్చొని కథలు చెప్పాలి. ఇప్పుడు నేను వాళ్ళకి ఐ ఎంటర్టైన్ దెమ్ ఎ లాట్. ఐ బికమ్ ఎ చైల్డ్. వాళ్ళకంటే చాలా చిన్నవాడిని అయిపోతాను. వాడితో దాగుడుమూతలు ఆడతాను, వాళ్ళతో నేను తెలుగులోనే మాట్లాడతాను. వాళ్ళకు నా పాటలు ఎలాగో పిచ్చి పిచ్చిగా పాడి వాళ్ళకి వినిపిస్తాను. ఫస్ట్ టైం నా కాన్సర్ట్కి వచ్చినప్పుడు వాళ్ళు తాతయ్య పాడుతున్నారు రా నాన్న వెళ్దామంటే వాళ్ళు చాలా నిర్లిప్తగా వచ్చారు. లోపలికి వచ్చాక ఆర్కెస్ట్రా, నేను మద్రాసులో కామరాజరాన్ని పాడుతుంటే కాసేపు స్టేజ్ మీదకి వచ్చారు. స్టేజ్ మీదకి వచ్చి ఏమిటో ఇక్కడ సంభ్రమంగా ఉంది అని. కాన్సర్ట్ అయిన తర్వాత కారెక్కడానికి వస్తుంటే చాలామంది వచ్చి కాళ్ళకు దండం పెట్టాము. అవన్నీ చూసి ఇంటికి వచ్చేవారికి ఏం మాట్లాడలే. ఇంటికి వచ్చాక వాళ్ళు అడిగిన ఒకటే మాట, తాతయ్య ఆర్ యూ ఫేమస్? భారతరత్న ఇచ్చినా కూడా నాకు అంత సంతోషం రాదండి. ఆర్ యూ ఫేమస్? ఆ సంతోషం వెనకాల నాకు చిన్న దుఃఖం కూడా ఉంది. కారణం చెప్పమంటారా? ఫేమస్ అయినందుకు వాడు తాతయ్యని ప్రేమించాల్సిన అవసరం లేదు. తాతయ్యగా ప్రేమిస్తే చాలు. నా పిల్లలే చెప్పారు నాకు లెసన్స్. ఒక్కరోజు కూడా వాళ్ళ స్కూల్ ఫంక్షన్లో పేరెంట్ మీటింగ్ కానీ దీనికి వెళ్ళలే. మార్కుల లిస్ట్ వాళ్ళ అమ్మ దగ్గర తీసుకెళ్తే నాన్నకు చూపించరా అంటే ఇన్ని వచ్చాయని, ఏంట్రా నాన్న కొంచెం ఎక్కువ తెచ్చుకుంటారా అని సంతకం పెట్టి ఇచ్చేసి కారులో ఒక కాలు బయట ఇంట్లో ఒక కాలు పెట్టి వెళ్ళిపోయిన సందర్భాల్లో మా అమ్మాయి పిల్లలు ఇద్దరికి వాళ్ళు ఫస్ట్ ఇయర్ ప్లే స్కూల్ కాగానే గ్రాడ్యుయేషన్ ఒకటి పెడతారు. ఇవన్నీ యంత్రాంగాలు చేసేటటువంటి తతంగాలు లేండి, అది వేరే విషయం. ఆ రోజు నేను నాకున్న బెస్ట్ సూట్ వేసుకొని నేను కారులో దిగుతున్నాను. అటువైపు నుంచి మా అల్లుడు అందరూ నన్ను వింతగా చూస్తున్నారు అనమాట. ఇలాగా సరే వెళ్ళిపోయాం, ఫంక్షన్ అయింది. పిల్లలతోటి ఏదో రెస్టారెంట్కి వెళ్ళి భోజనం చేద్దామని బయలుదేరి వెళ్తుంటే వెళ్ళి కూర్చున్నప్పుడు అడిగాను, ఎందుకు ఇవాళ నన్ను వింతగా చూశారు, ఎప్పుడు వేసుకొని మద్రాసులో సూట్ వేసుకున్నాను. మా అమ్మాయి అంది, నాకు ఆర్ద్రత కన్నీళ్ళు వచ్చి, లేదు నాన్న ఎప్పుడు మా స్కూల్ ఫంక్షన్కి నువ్వు రాలేదు, ఎప్పుడు కనీసం పేరెంట్ మీటింగ్కి రాలేదు, ఇవాళ ఇన్ని దశాబ్దాల తర్వాత ఈ మనవాళ్ళు ఈ పిల్ల కొంకలకి ఏదో ఫంక్షన్ జరుగుతుందంటే యు వోర్ యువర్ బెస్ట్ సూట్, యూ హ్యాడ్ యువర్ బెస్ట్ షూస్ అండ్ వచ్చి దిగి వాళ్ళు ఎక్కడున్నారని వెతుక్కుంటూ లోపలికి వచ్చి కూర్చున్నావే, కాస్త ఈర్షేసింది నాన్న అండి. అది బాధ. అది మన పిల్లలకు జరగకుండా చూసుకుందాం. ఎవడైనా సరే చెప్పేవాడు ఎవరు పర్ఫెక్ట్ కాదండి. అందరూ, నేను అంటలేదు, జనరలీ బాధపడి ఎప్పుడో ఒకప్పుడు దెబ్బతిన్న తర్వాత చెప్తాడు ఎవరైనా సరే. కనీసం తర్వాతి తరం ఇది జరగకుండా ఉంటే ఎంత బాగుంటుందో అది. జీవితం చాలా చిన్నది, చాలా అందమైనది, దాన్ని చాలా అందంగా అనుభవించాలి. జీవితాన్ని అనుభవించాలంటే డబ్బులు మెర్సిడీస్ కార్లలో తిరగడం కానీ కాదు. అందరం కలిసి చాలా ఎంత బాగా ఎంజాయ్ చేయగలం, ఎంత నవ్వుకోగలం, ఒక మంచి సినిమా గురించి ఎలా మాట్లాడగలం, ఒక మంచి కథ గురించి ఎలా చెప్పుకోగలం, మన భాషలో ఉన్నటువంటి గొప్పతనం ఏంటి, మంచి సినిమా అంటే ఏమిటి, ఇవన్నీ కలిసి కట్టుకుని మాట్లాడడం, చూడడం, ఇది మన సంప్రదాయం. పండుగ వచ్చినప్పుడు చక్కగా అందరు కలిసి ముందు ఆ పట్టుబట్టలు గరగరలు వినపడుతుందా? ఎక్కడన్నా పెళ్ళిళ్ళు ఎలా జరుగుతున్నాయండి? ఎక్కడన్నా అరటి స్తంభాలు కట్టడాలు కానీ ఇవన్నీ చేయడాలు కానీ లేదు. ఇట్ హెస్ బికమ్ వెరీ మోడర్న్. వెల్, టైంతో మనం మాట్లాడదాం, కానీ వీళ్ళని మాత్రం మర్చిపోకుండా
పిల్లలు ముఖ్యం కాబట్టి ఈ అత్యద్భుతమైనటువంటి ఈ ప్రక్రియ ఇంకా ఇంకా ముందుకు పోవాలి. ఇప్పుడు 100 అన్నారు, అది ఇంకా వేల సంఖ్యలోకి వెళ్ళాలి. అన్ని కథలు ఉన్నాయి మనకు. చాలా చాలా ఎవరు మాట్లాడింది, బాబాయ్ ఈయనే మాట్లాడారు. మన ఎక్కడి నుంచో కథా సరిసాగరంలోంచి వచ్చి తర్వాత కాశీ మజిలీ కథల్లోకి వచ్చి కాశీ మజిలీ కథల్లో నుంచి విఠలాచార్య గారి సినిమాలు తీసి ఆ సినిమాలను నేను చూశాను స్పీల్బర్గ్ చెప్పి అలాంటి సినిమాలు చూశాక హ్యారీ పాటర్ హీరోగా ఆవిడ రాలింగ్స్ రాసిన తర్వాత పని కట్టుకొని క్యూలో నిలబడి టికెట్లు కొనుక్కొని చూశారు తప్ప పుస్తకం చదివారా ఏనాడైనా? ఎవ్వరూ చదవలేరు. నోబడీ హ్యాస్ రెడ్ ఇట్. రాజకుమార 13 గదులు ఉన్నాయి, 12 గదులు నువ్వు ఎక్కడికన్నా వీడు 13వ గదికి వెళ్ళదంటే వాడు 13వ గదికే వెళ్తాడు. ఇవన్నీ నాకు ఐ స్టిల్ రిమెంబర్ ఆల్ దీస్ థింగ్స్. బాలశిక్ష ఎక్కడుందండి? అసలు షేర్లు కొలతలు అన్నీ అందులో ఎంత అందంగా ఉండేవి. నిజ జీవితానికి ఉపయోగపడేవి. ఇప్పుడు మనం చదువుతున్న దాంట్లో 90% మనకు నిజ జీవితంలో ఉపయోగపడేవి లేవు. 10% ఓన్లీ డిగ్రీ కోసం చదువుతున్నాం మనం. ఆ తర్వాత నేర్చుకునే అనుభవంతోనే మనం పనులు చేస్తాం. కానీ పెద్దవాళ్ళ శిక్షలో ప్రతిరోజు మనకు ఉపయోగపడేటటువంటి మన ప్రతి సమస్యకు ఒక 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 దిక్కు చూపించేటటువంటి విషయాలు ఉండేవి. అంత బాగుండేవి. ప్లీజ్ ట్రై టు లెర్న్. నథింగ్ ఈజ్ ఇంపాసిబుల్. చిత్ర అనే అమ్మాయి మలయాళం నుంచి వచ్చింది. అమ్మాయికి తమిళం కూడా రాదు. తెలుగు నేర్పించమని ప్రాధాయపడితేనే అక్షరాలు రాసిస్తే వారం రోజుల్లో ఆ అమ్మాయి తెలుగులో పాట రాసుకోవడం మొదలెట్టిందండి. దట్ ఈస్ పిపాస. అది తాపత్రయం. దట్స్ వాట్ వీ నో. నేను ఎంఎస్ విశ్వనాథన్ గారి దగ్గర తమిళ్లో అవకాశం ఇవ్వండి 67వ సంవత్సరంలో వెళ్ళినప్పుడు నా పాట తమిళ పాట విని నీ పాట చాలా బాగుంది 60లో ఇలా నువ్వు పాడావంటే నన్ను చెప్పుచ్చు కొడతారు జనం అన్నారు ఆయన. ఇప్పుడు ఎవరికి నోబడి కేర్స్ అబౌట్. నీకు తమిళ్ కనీసం మాట్లాడడం బాగా వచ్చినప్పుడు రా నీకు ఇస్తాను అవకాశం. 2 years ఇట్ టుక్ టు మీ టు లెర్న్ ది లాంగ్వేజ్. అప్పుడు అవకాశం ఇచ్చారు. ఈ రోజుకు బాలు ఎవరన్నా అంటే ఎవరన్నా తెలుగువాడు మావాడండి అంటారు, కన్నడిగులు మావాడండి అంటారు, తమిళనాడు. నా గొప్పతనం కాదు అది. నేను నా వృత్తి కోసం నేను ఇచ్చిన మర్యాద, ఆ మర్యాదకు తగిన గుర్తింపు. దట్స్ ఆల్. అది చేసి తీరాలి. సో లెట్ ఇస్ నాట్ బాదర్ విత్ ఆల్ దోస్ థింగ్స్. ముఖ్యంగా ఇది చాలా మంచి ప్రయత్నం. నాకు చాలా సంతోషం వేసింది. కాస్త కినుగ్గా ఉన్నా కూడా అది మర్చిపోతాను. తర్వాత పాట పాడించండి. ఓకే మణి, ప్లీజ్ టేక్ కేర్ ఆఫ్ హిమ్. నువ్వు ఉండి కూడా మా ఆడపడుచు నాకు ఇంత అన్యాయం జరుగుతుంటే ఏం చేసేది? నీళ్లు లేని బావిలో నిచ్చెన వేసుకొని దిగి ఆత్మహత్య చేసుకోవాలి అంతే. చక్కటి సూత్రధారిణిని ఎంపిక చేసుకున్నారు. తెలుగు అంత చక్కగా మాట్లాడతారు ఆవిడ. నాకు చాలా ఇష్టం. ఇక్కడ అందరూ తెలుగు భాషను ప్రేమించే వాళ్ళు ఉన్నారు. అందరూ ఆయన తెలుగులో మాట్లాడలేని బాధపడలేదు. ఇప్పుడు నేను మాట్లాడలేకపోయినా ఆయన లోపల బాధపడుతున్నాడు నాకు తెలుసు. ఆయన పిల్లలు తెలుగులో మాట్లాడాలని తాపత్రయపడతాడని నాకు తెలుసు. హీ విల్ స్టార్ట్ నౌ టీచింగ్ హిస్ కిడ్స్ అండ్ వాళ్ళకి కథలు చెప్పడం కోసం ప్రయత్నిస్తారని నేను ఆశిస్తూ, గంగగోపాల్ కంటడని చాలు ఇంతమంది వచ్చినా సరే మీరు ఒక్కొక్కళ్ళు చెప్పండి వెళ్ళి అందరికీ కూడా. ఇదే సినిమా పరిశ్రమలో ఒక ఆడియో రిలీజ్ ఫంక్షనో లేకపోతే ఉత్తుత్తుని తూతూ మంత్రంగా చేసేటటువంటి ప్లాటినం రిలీజ్ ఫంక్షన్ అయితే కీ బ్యాన్ గందరగోళాలు చేస్తారు. ఆల్రెడీ మా పాటలు విపరీతంగా పాపులర్ అయ్యాయన్నాడు. అసలు అందులో ఒక ముక్క అర్థం కాదు, ఒక పాట తెలియదు మనకి. ఆ కృతకమైన వాటికి జనాలు ఎక్కువ వచ్చేస్తారు కానీ ఇలాంటి మంచి వాటికి రారు. లెట్ us ట్రై టు డూ సంథింగ్, రివైవ్ థింగ్స్ అండ్ గెట్ డన్. ఇలాంటి మంచి మంచి పనులు ఎప్పుడు చేస్తుంటాడు. ఇప్పుడు నా సహకారం ఉంటుంది. దయచేసి ఉపయోగించుకోండి సార్. నన్ను ఓకే. పక్కన రౌడీ ఉన్నాడు, చావు పడతాడు జాగ్రత్త. థ్యాంక్ యూ ఫర్ ది టైం గివెన్ టు మీ. ఐఎమ్ గ్రేట్ఫుల్ టు యూ.